నమస్కారం. రచ్చా మీడియాకి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం బస్టాండ్లో కొందరు యువకులు బరితెంపు కలకలం రేపుతోంది. హగ్గులు ముద్రతో యువత హద్దులు దాటుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ఏ విధమైన జంకు లేకుండా బస్టాండ్ కేంద్రంగా బహిరంగంగా బరితెగించి తిరగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై పోలీసులు కానీ ఆర్టీసీ అధికారులు కానీ సదరు యువకులను నిలదీస్తే వారిపై తిరగబడుతున్నారని సమాచారం అందుతోంది. ఇలా కొందరు ఇదే ప్రాంతంలో రోజు జంటలుగా తిరుగుతూ ఎవరైనా వారిని ప్రశ్నిస్తే వారిపై ఇలా తిరిగే జంటలందరూ ఏకమై ఎదురుతున్నారని సమాచారం. తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుకుని ఉద్ధరిస్తారని కష్టపడి ఫీజులు కట్టి పంపిస్తుంటే ఇలా బరితెగించి తిరగడంపై పెదవిరుస్తున్నారు స్థానికులు. వీరిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, లేకుంటే విచ్చలవిడిగా తయారవుతారని అంటున్నారు ప్రయాణికులు. తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది వీరి ఆగడాలకు అడ్డుకట్టు వేయాలని స్థానికులు కోరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేఎన్ రోడ్లో టీవీఎస్ బైక్ షోరూంను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ షోరూంలో నూతనంగా వాహనాన్ని కొనుగోలు చేసిన కస్టమర్కు ఎమ్మెల్యే తాళాలు అందించారు. అనంతరం జ్ఞాపిక టీవీఎస్ పేరుతో ఏర్పాటు చేసిన షోరూంలో పలు విభాగాలను కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట జనసేన నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, పైబోయిన రఘు, షోరూం మేనేజర్, సిబ్బంది ఉన్నారు. సార్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్టాండ్ మారిందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇదే ఆర్టీసీ ప్రాంగణంలో బహిరంగంగా హగ్గులు ముద్దులతో యువకులు రెచ్చిపోవడం మరొక వ్యవహారం బయటపడింది. బస్టాండ్ ఆవరణలో ఆగి ఉన్న బస్సులో 3 బీర్ సీసాలు లభ్యం కావడం, అక్కడే మద్యం సేవించిన ఆనవాళ్లు స్పష్టంగా కనపడుతుండటంతో పలు విమర్శలకు తావిస్తోంది. ఇలాంటివి ఈ ప్రాంగణంలో తరచుగా జరుగుతుండటంతో ఆర్టీసీ బస్టాండ్లో అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయనే మాటలకు బలం చేకూరుస్తున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన ఆర్టీసీ అధికారులకు తెలిసే జరుగుతున్నాయా, లేక మనకు ఎందుకులే అన్నట్లుగా వదిలేస్తున్నారా అనే అనుమానం వ్యక్తమవుతోంది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా నిలుస్తున్న ఆర్టీసీ బస్టాండ్ను తక్షణమే ప్రక్షాళన చేయాల్సిన అవసరం స్థానిక ఆర్టీసీ అధికారులకు ఎంతైనా ఉందని, అలా కాని పక్షంలో ఆర్టీసీ ఉన్నతాధికారులైనా పట్టించుకుని ఇక్కడ బస్టాండ్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డకట్టు వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తాడేపల్లిగూడెం లోటస్ హైస్కూల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. లోటస్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ బొలిశెట్టి రాజేష్, ప్రిన్సిపల్ బొలిశెట్టి దేవిప్రియ నేతృత్వంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు లోటస్ స్కూల్ సిబ్బంది. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ ఎదుటివారి పట్ల ప్రేమ, దయ, కరుణ కలిగి ఉండడమే క్రిస్మస్ పండుగ పరమార్థమని విద్యార్థులకు తెలిపారు. పిల్లలందరూ ఈ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లోటస్ స్కూల్ అధ్యాపక సిబ్బంది, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.
As we all here to celebrate fun, love and spirit of Christmas. You all know that. You are enjoying a lot. I'd like to wish you all a very happy Christmas. Say it loud. Okay, thank you. At this age, what you need to do? Do you know what you mean by Christmas? Do you know that? So what you need to do is, please show some kindness towards others. That is nothing but celebration. So once again, I wish you all a very happy Christmas. Thank you all. Thank you. పశ్చిమ గోదావరి జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ నేరాల నియంత్రణ ధ్యేయంగా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులతో సమగ్ర నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సబ్ డివిజన్ వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న కేసులు, దర్యాప్తులో పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. నేరాల నివారణ, ప్రజల రక్షణ విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం పోలీసు అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మహిళలు మరియు మైనర్ల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ వారిపై జరిగే అకృత్యాల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని, నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా పక్కా ఆధారాలతో దర్యాప్తు సాగించాలని స్పష్టం చేశారు. అలాగే మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని, గంజాయి, ఇతర డ్రగ్స్ సరఫరా, వినియోగంపై ఉక్కుపాదం మోపుతూ యువత వీటి బారిన పడకుండా నిరంతర నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ సూచించారు. సైబర్ నేరాలు మరియు సోషల్ మీడియా అంశాలపై స్పందిస్తూ తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా పోలీసులు ప్రజలకు మరింత చేరువ కావాలని జిల్లా ఎస్పీ కోరారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ వి భీమారావు, తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ డీఎస్పీ డి విశ్వనాథ్, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కేవీబీఎన్ సత్యనారాయణ, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ దేశంశెట్టి వెంకటేశ్వరరావు, సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కె ధనుంజయరావు గోపాలపురం నియోజకవర్గం శాసనసభ్యులు ఎం వెంకటరాజుని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ తనకిచ్చిన ఈ అవకాశానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే వెంకటరాజు ఉపకులపతి ధనుంజయరావుకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు పొలాలకి ఉద్యాన విశ్వవిద్యాలయానికి నిరంతర అనుసంధానం ఉండేలా చూడాలని కోరారు. ఉద్యాన విశ్వవిద్యాలయానికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు హామీ ఇచ్చారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, ప్రేమ, కరుణ, గొప్పతనాన్ని యేసుక్రీస్తు తన బోధనల ద్వారా విశ్వ మానవాళికి తెలియజేశారన్నారు. క్రీస్తు అనుసరించిన మార్గం ఎంతో ఆదర్శమన్నారు. యేసుక్రీస్తు ప్రపంచ సర్వమత శాంతి స్థాపన కోసం పుట్టిన మహనీయుడని, గొప్ప శాంతి దూత అని కొనియాడారు. శత్రువులను సైతం క్షమించమని చెప్పిన కరుణామూర్తి యేసుక్రీస్తు అని తెలిపారు. ఆయన చూపిన శాంతి మార్గంలో పయనించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు. జిల్లాలోని క్రైస్తవ సోదర సోదరీమణులందరూ క్రిస్మస్ వేడుకలను ఘనంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆకాంక్షించారు. క్రిస్టియన్ సోదర సోదరీమణులకి జిల్లా కలెక్టర్గా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రేమ, కరుణ, దయ గుణాలని ప్రపంచ మానవాళికి తెలియచెప్పిన మహనీయుడు, తన బోధనల ద్వారా శత్రువులను కూడా ప్రేమించమని చెప్పిన కరుణామయుడు జీసస్ క్రైస్ట్. ప్రపంచ విశ్వమత శాంతి స్థాపన కోసమే జన్మించిన జీసస్ క్రైస్ట్ శాంతి మార్గాన్ని ప్రజలందరూ అనుసరించడం హర్షణీయమైంది. పశ్చిమ గోదావరి క్రిస్టియన్ సోదరీమణులు ఈ క్రిస్మస్ పండుగని సంతోషంగా, ఆనందోత్సవాలతో ఘనంగా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ పరిధిలో ఉన్న పాడైన రోడ్లు, పుంత రోడ్లను నూతన నిర్మాణం, పునర్నిర్మాణం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పలు ప్రాంతాలను పరిశీలించారు. ఇందులో భాగంగా ఎఫ్సీఏ కాలనీ రోడ్ నెంబర్ 6 ఎదురుగా ఉన్న బాపూజీ పుంత రోడ్డు ప్రారంభం నుంచి బ్రాందీ షాప్ వరకు ఉన్న రోడ్ను ఆయన తొలుత పర్యవేక్షించారు. అక్కడి నుంచి బ్రాందీ షాప్ నుంచి హిందూ శ్మశాన వాటికి మీదుగా ప్రభుత్వ ఆసుపత్రి వరకు వెళ్లే రోడ్ను కూడా ఆయన పరిశీలించారు. అలాగే సత్యవతి నగర్ చెట్ల రోడ్లో పంపుల చెరువు దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్కి వెళ్లే రోడ్ను కూడా ఆయన పరిశీలించారు. అలాగే పట్టణంలో ఇంకొన్ని చోట్ల పాడైన
రోడ్లను ఆయన పరిశీలించిన రోడ్లకు మరమ్మతులు, నిర్మాణ పనులు వేగవంతం చేసే విధంగా చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే జడ్పీ స్కూల్ గ్రౌండ్లో జరుగుతున్న అభివృద్ధి పనులు కూడా ఆయన అధికారులు, నాయకులతో కలిసి పర్యవేక్షించారు. ఇక్కడి అభివృద్ధి పనులు అన్నిటికీ సుమారు 2 కోట్ల నిధులు అవసరమైన నేపథ్యంలో ప్రభుత్వ భాగస్వామ్యం కోసం అభ్యర్థించనున్నట్లుగా ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పాలూరు వెంకటేశ్వరరావు, పైపోయిన రఘు, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తదితరులు ఉన్నారు. పంపించాను, నేను కూడా మాట్లాడా. మనం ఎంత చేయగలిగితే చేసిన దూరం పెట్టండి. రోడ్డు మొత్తం పాడు చేశాడంట టాటర్. సైడ్ అవ్వాలి కదా, సైడ్ 80 lakhs 120 అంటే యూస్ఫుల్ రోడ్. ముందు అది చేస్తాం. బయటకాలం మనం స్టేజ్ చేసి అప్పుడు తెచ్చేసి పెట్టి వచ్చాము. ఆ చుట్టూరు పాలు హౌస్ అడిగారు, పెళ్ళిళ్ళు ఇక్కడ ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.